శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. వేదవ్యాస విరచిత మహాభారత సంక్షిప్త గాథ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకదాతం తపోనిధిం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ద్రోణాచార్యుల వారు తన శిష్యులందరూ విలువిద్యలో ఆరితేరా అని గ్రహించాడు. వారికి ఒక పరీక్షను పెట్టదలిచాడు. ఒక చెట్టుకి చివరి కొమ్మ మీద పెట్టబొమ్మను పెట్టాడు. దాన్ని అందరికీ చూపించాడు. మొదటిగా ధర్మరాజును పిలిచి విల్లు ఎక్కపెట్టమని, ఆ పెట్టని నన్ను నీ సోదరుల్ని అందరినీ చూస్తున్నావా అని అడగగా ధర్మరాజు తల ఊపాడు. అదే ప్రశ్నను దుర్యోధనాదులందరినీ అడుగగా వారందరూ కూడా అలాగే సమాధానం ఇచ్చారు. అప్పుడు అర్జునుని ఆ ప్రశ్న వేస్తే అర్జునుడు, ఆచార్య, పచ్చి తప్ప నా కంటికి మరి ఏమీ కనిపించడం లేదు అంటూనే సంధించిన బాణం విడిచి పచ్చి తలను పడగొట్టాడు. ఆ విధమైన ఏకాగ్రతతో లక్ష్య సాధనతో అర్జునుడు అందరినీ విలువిద్యలో మించిపోయాడు. మరొకసారి నదీ స్నానం చేస్తుండగా ఆచార్యులను మొసలు పట్టుకున్నదని తెలిసిన క్షణంలో 5 బాణాలతో అర్జునుడు మొసలిని ముక్కలుగా ఖండించి ఆయనను కాపాడగా ఆయన బ్రహ్మశిరోనామకాస్త్రం ఉపదేశించాడు. అనంతరం కొంతకాలానికి తన శిష్యుల అస్త్ర విద్యా ప్రదర్శనానికి ఏర్పాట్లు చేయించమని ధృతరాష్ట్రునికి చెప్పాడు. కృపాచార్యుడు, ద్రోణుడు ఇరువురు మణిరత్న భూషణాలు, చీనాంబరాలను బహుకరించి ప్రదర్శన సన్నాహాలు సాగించాడు మహారాజు. ప్రదర్శన రంగస్థలం రమణీయంగా అలంకృతమైంది. రాజమాతలు కుంతి, గాంధారి, దాసదాసీజనంతో వచ్చి ఉచితాసనాలను అలంకరించారు. పెద్దలకు పౌరులకు ప్రత్యేక ఆసనాలు వేయించారు. మంగళవాద్య ఘోష సాగుతోంది. సుముహూర్త వేళ ద్రోణాచార్యులు కౌరవశతం చేత ధనుర్విద్యను ప్రదర్శింపజేసి ఖడ్గచాలన విద్యను చూపించాడు. దుర్యోధన, భీమసేనులు గదాదండాలతో రంగభూమిలో కాలు పెట్టారు. ఒకరి ఎదుట ఒకరు మదపుటేనుగుల్లా ఘేంకరిస్తూ నిలబడ్డారు. గదాయుద్ధ ప్రదర్శనం ఆరంభమైంది. ప్రేక్షకాగారం మహోత్సాహంతో కోలాహలంగా ఉంది. సముద్రంలో కల్లోలం రేగినట్లుగా విజృంభించారు ఆ యోధులిద్దరూ. ప్రదర్శనం క్రమంగా విద్వేషాగ్నిని ప్రజ్వలింపజేస్తోంది. ఒకరికొన్నొకరు కడతేర్చుకునే దశకు చేరడం కనిపెట్టి ఆచార్యద్రోణుడు అశ్వత్థామను పిలిచి ఆ ప్రదర్శనం ఆపుచేయించి అర్జునుని రంగంలోకి పంపాడు. ధనుర్బాణధరుడైన అర్జునుడు రంగప్రవేశం చేస్తుండగానే హర్షోల్లిసిత హృదయంతో సభ అభినందన పరంపరలతో నిండింది. కుంతికనులు ఆనందాశ్రుపూర్ణాలయ్యాయి. ఆ మాతృహృదయం ఉప్పొంగి క్షీరధారలు ఉబికాయి. ప్రదర్శనం ప్రారంభించి ఒక్క క్షణం సాలప్రాంశుడుగా, మరో క్షణం అంగుష్టమాత్రుడుగా కనిపిస్తున్నాడు అర్జునుడు. రథం మీద కనిపించిన నిమేష వ్యవధిలో భూమి మీద ఉంటున్నాడు. ఆగ్నేయాస్త్రంతో అగ్ని సృష్టించి, వారుణాస్త్రంతో చల్లార్చి, పర్జన్యాస్త్రంతో మేఘాలను సృష్టించి, వాయవ్యాస్త్రంతో వాటిని చల్లాచెదురు చేసి, అస్త్ర విద్యా ప్రదర్శనం ముగించి గదా ఖడ్గ విద్యలో తన శక్తిని చూపుతున్నాడు అర్జునుడు. రంగశాల బహిర్ద్వారం నుండి మత్తేపగమనంతో వస్తున్న సాలప్రాంశువు, ఉజ్వల సహజ కవచుడు, ఖడ్గహస్తుడు, ధనుర్బాణధరుడు అయిన విశాల నేత్రకాంతులతోడి పురుషుని, సూర్యసమప్రభుని కర్ణుని చూసి ప్రేక్షకులందరూ విస్తుపోయారు. కర్ణుడు రంగమధ్యానికి వచ్చి అర్జునుడు ప్రదర్శించిన విద్యలన్నీ చూపి ప్రేక్షకుల వైపు తిరగగా దుర్యోధనుడు అపరిమితమైన ఆనందంతో కర్ణుని గాఢాలింగనం చేసుకుని తనతో సఖ్యంగా ఉంటూ ఈ రాజ్యభోగాలన్నీ అనుభవించమన్నాడు. అందుకు కర్ణుడు అంగీకరిస్తూ అర్జునునితో ద్వంద్వయుద్ధం చేయాలనే కోరికను వ్యక్తం చేశాడు. అర్జునుడు ద్వంద్వయుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. కర్ణుడు ధనుర్బాణాలు పట్టి వానికి ఎదురుగా నిలిచాడు. వారిద్దరినీ చూసి కుంతి కన్నీరు మున్నీరుగా ఏడుస్తోంది. కృపాచార్యుడు రంగమధ్యంలో అడుగుపెట్టి ద్వంద్వయుద్ధ ధర్మానుసారం ఉభయులు కులగోత్రనామాలు చెప్పుకోవాలి. రాజనందనులు నీచవంశజులతో ద్వంద్వయుద్ధానికి దిగడం శాస్త్రవిరుద్ధం అనగా దుర్యోధనుడు లేచి, ఆచార్య, మీరు శాస్త్రవాక్యం చెప్పారు. ఆ శాస్త్రమే ఉత్తమ కుల సంజాతుని, మహావీరుని, సైన్యాధిపతిని క్షత్రియులుగా పేర్కొంది. ఇప్పుడు ఈ కర్ణుని అంగదేశాధీశుడిగా అభిషేకిస్తున్నాను అని అప్పటికప్పుడు స్వర్ణసింహాసనం తెప్పించి
అభియుక్తుని చేశాడు. ఆనందంతో కర్ణుడు, దుర్యోధన రాజేంద్ర, నువ్వు నాకు చేసిన ఈ ఉపకారానికి కృతజ్ఞతగా నీకోసం ఏం కావాలన్నా చేస్తానని వాగ్దానం చేశాడు. ఆ సమయానికి వచ్చిన అధిరథుడు అమితోత్సాహంతో వెళ్ళి కర్ణుని ఆలింగనం చేసుకోబోగా కర్ణుడు గౌరవ సూచకంగా పదాభివాదం చేశాడు. అది చూసి భీమసేనుడు, కొరడాపట్టి రథం తోలవలసిన నీకు రాజ్యాధిపత్యమా అన్నాడు. భీమసేనుని వైపు క్రోధాగ్నిజాలుల కక్కే చూపుతో దుర్యోధనుడు, భీమసేన, బలమే క్షత్రియునికి ప్రధానం. హీనుడైనా బలవంతుడైతే క్షత్రియుమిత్రుడు క్షత్రియుడే. సూర్యుల నదుల ఉత్పత్తి స్థానాలు తెలియవు. సూర్య తేజస్వి అయిన కర్ణుడు అంగరాజ్యానికే కాదు సమస్త భూమండలానికి ప్రభు కాదగ్గవాడు. అలా మాట్లాడుతుండగానే సంధ్యాకాంతులు పశ్చిమాకాశాన సప్తవర్ణ శోభలీనాయి. దుర్యోధనుడు కర్ణుని భుజం మీద చేయి వేసి రంగమండపం విడిచిపెట్టాడు. భీష్మ ప్రముఖులందరూ నిష్క్రమించారు. తన కొడుకు అంగదేశాధీశుడు కావడం చూసిన కుంతి కన్నులు ఆనందాశ్రువులతో నిండాయి. అర్జునుని ఓడించగల మిత్రుడు దొరికిన సంతోషంతో దుర్యోధనుడు గుండెల మీద చేతులుంచుకుని హాయిగా నిద్రపోయాడు. స్వస్తి. ఓం నమో భగవతే వాసుదేవాయ.